క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై ఉక్కుపాతం మోపుతున్నారు విశాఖ నగర పోలీసులు. ఇప్పటికే ఈ ముఠాలు వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టుగా గుర్తించారు. ఇంతకీ నగరం నడిపోటునే అడ్డాలు పెట్టిన బెట్టింగ్ ముఠాలను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? నిందితుల నుంచి రికవరీ చేసిన సొమ్మెంత? ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో నేర సామ్రాజ్యాలు వేళ్లూనుకుంటున్నాయి. కొంతకాలంగా కొన్ని ముఠాలు నగర నడిబొడ్డునే అడ్డాలు పెట్టి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతుల్లో బెట్టింగ్ జరుగుతోంది. ముందుగా యువతను బెట్టింగ్కు బానిసల్ని చేసి తర్వాత వాళ్ల నుంచి 176 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు కేటుగాళ్లు. ఇటీవలి కాలంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాల ఆగడాలు పెచ్చుమీరుతూ ఉండడంతో వాటి ఆట కట్టించాలని డిసైడ్ అయ్యారు పోలీసులు. టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా కేటుగాళ్ల అడ్డాలపై రైడ్ చేశారు. 2 ముఖ్యమైన అడ్డాలను సీజ్ చేశారు. వీటిలో ఒకటి MVP కాలనీలో ఉంటే మరో అడ్డా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. 8 మంది క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బెట్టింగ్ ముఠాలకు చెందిన 45 లక్షల రూపాయలను సీజ్ చేశారు. 80 బినామీ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలక వ్యక్తులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. విశాఖ నగర నడిబొడ్డున అడ్డాలు పెట్టి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇది ఎంతకాలంగా జరుగుతోంది? ఎవరెవరికి వీటితో సంబంధాలు ఉన్నాయనే వివరాలు రాబడుతున్నారు పోలీసులు.